హాయ్ హలో వెల్కమ్ టు కేస్ స్టడీ. లాస్ట్ వీడియోలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎలా ప్రిపేర్ కావాలి, దానికి 6 వీక్స్ పెట్టాలి అని చెప్పాను కదా. సో సేమ్ వే మనం కూడా ఈరోజు ఏంటంటే స్టడీ ప్లాన్ ఆఫ్ రీజనింగ్ కూడా మనము 6 వీక్స్ కేటాయించి దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఎలానో నేను చెప్తాను. సో వీక్ 1 అండ్ 3 అంటే 3 వారాలు వచ్చేసి రీజనింగ్లో ఫస్ట్ వచ్చేసి అనాలజీ, సెకండ్ వచ్చేసి క్లాసిఫికేషన్, థర్డ్ వచ్చేసి సిరీస్, ఫోర్త్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇవి 3 వారాలలో నేర్చుకోవాలి. ఇవి 3 వీక్స్లో నేర్చుకోవాలి. 3 వీక్స్ దీనికి కేటాయించాలి వీటికి. అండ్ దెన్ మూవ్ టు 4 to 6. అక్కడ 3 వీక్స్ అయితే ఇక్కడ 4 నుంచి వెళ్ళి 6 వారాలు. అంటే ఇక్కడ ఒక 3 వారాలు, ఇక్కడ ఒక వచ్చేసి బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ సెన్స్, సిలోగిజం, వెన్ డయాగ్రామ్. సో వీటిని ప్రాక్టీస్ 25 to 30 క్వశ్చన్స్ డైలీ. వీటిని నేర్చుకొని 25 to 30 క్వశ్చన్స్ డైలీ. ప్లీజ్ నోట్ చేసుకోండి. ఇవి నేను చెప్పేటి నోట్ చేసుకొని ఈ వేలో మీరు ప్రాక్టీస్ కండి. అట్లయితేనే వస్తుంది. లేకపోతే నువ్వు ఎట్లా పడితే అట్లా ప్రాక్టీస్ అయితే అంటే అసలు రాదు. ఎందుకంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది కాబట్టి. సో మనం రీజనింగ్ అయినా, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయినా, ఏదైనా కానీ ఒకవేళ ఒక ఆర్డర్లో నేర్చుకుంటే అది రావడానికి ఒక టైం ఉంటుంది తప్ప నువ్వు ఏది పడితే అది చేస్తా అంటే అంత ఈజీగా మన మైండ్కి ఎక్కదు. సో ఏమవుతుంది, మనమంతా కన్ఫ్యూజ్ అయిపోతాం సబ్జెక్ట్ అనేది. సో ఖచ్చితంగా నేను చెప్పిన ప్లాన్ ఈ వేలోనే మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు గట్టిన అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమంటారంటే వస్తుంది నార్మల్గా, కొంచెం నెగ్లెక్ట్ ఎక్కువ చేస్తారు. బట్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. ఎందుకంటే దీంతో కూడా మంచి స్కోరింగ్ చేసుకోవచ్చు మనం. జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి ఫస్ట్ వొకాబులరీ, దెన్ 1 గ్రామర్ టాపిక్ అండ్ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్, ఇడియమ్స్ వచ్చేసి ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రామర్ టాపిక్స్కి వచ్చేసి టెన్సెస్, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అండ్ యాక్టివ్ అండ్ పాజిటివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇంగ్లీష్ కూడా ఇవి నోట్ చేసుకోండి. ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ కావాలి అని చెప్పేసి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా యూజ్ఫుల్ అవుతాయి మీకు. ఖచ్చితంగా ఈ వేలో ప్రిపేర్ కండి. ఈ వేలో ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా మీకు గట్టిన అవుతారు. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అదొకటి చెప్తాను. సో ఇవి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నోట్ చేసుకొని ట్రై చేసి ఈ ప్లాన్లో నేను చెప్పిన ఇంతకుముందు పార్ట్ 1 వీడియో ఉంది కదా, అది చూడండి. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 వీడియో చూడండి. నేను ఇందులో ఇంకా జీకే ఉంది, జనరల్ అవేర్నెస్ కూడా చెప్తాను. ఇది ఒకసారి నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఇదే వేలో మీరు ప్రాక్టీస్ కావడానికి ట్రై చేయండి. ఓకే, ఇంతకుముందు ఇంగ్లీష్ చెప్పాను కదా, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి జీకే, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ నేర్చుకోవాలంటే పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్. సో నేను ఏం చెప్తానంటే హిస్టరీలో అన్సియంట్ అండ్ మోడర్న్, ఇవి వాటికి సంబంధించి, అండ్ జాగ్రఫీ, ఇండియా అండ్ వరల్డ్ సంబంధించిన, పాలిటీ, ఆర్టికల్, కాన్స్టిట్యూషన్, ఏవైతే ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ ఉంటాయి కదా, ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో అవే నేర్చుకోండి. ఎకానమీ బేసిక్స్, అండ్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో, ఇవి బేసిక్స్. అండ్ కరెంట్ అఫైర్స్లో లాస్ట్ 6 months ఉంటాయి కదా, లాస్ట్ 6 months ఎగ్జామ్ అయితే ఎప్పుడు పెడతారో అప్పుడు లాస్ట్ 6 months నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇది జనరల్ అవేర్నెస్లో ఏది పడుతుంది నేర్చుకోండి, బికాజ్ టైం వేస్ట్ చేసుకోకండి. సో దాంట్లో హిస్టరీలో ఏదైతే ఇంపార్టెంట్, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయో అవి తీసుకోండి. ఓకే, లాస్ట్లో వచ్చేసి ఏంటంటే మండే టు ఫ్రైడే వచ్చి లెర్న్ అండ్ ప్రాక్టీస్. సాటర్డే వచ్చేసి సెక్షనల్ టెస్ట్ రాయండి. సండే వచ్చేసి ఫుల్ మార్క్ రివిజన్ చేయండి. వీటి వల్ల మీరు ఏమవుతుందంటే మీరు ఎక్కడ ఎర్రర్ చేస్తున్నారు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ అనే యాప్ ఉంటుంది, అది మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని దాంట్లో రాయడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా కొన్ని వీడియోస్ సీజీఎల్కి సంబంధించి చాలా వీడియోలు నేను ఈ వీడియోలో పెడతాను, మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.